నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనము మనం చదువుకున్నాం కదండి. యెహోవానే సేవింపవలెను, అనగా ఆరాధించవలెను, ప్రేమించవలెను, కొనియాడవలెను, ఇటువంటి అర్థాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ వాక్యములో 3 అంశములు దాగి ఉన్నవండి. నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను అనే మొదటి మాట ఈ వాక్యములోనే. ఆ 3 అంశములు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకటి, యెహోవానే సేవింపవలెను. సేవింపడము ద్వారా ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నాడు. వర్షిప్ టు ది గాడ్, లార్డ్ యువర్ గాడ్. అయితే మొట్టమొదటిది. రెండవది, సెండ్ హిస్ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదము, దీవెనలు ఇస్తూ ఉన్నాడు. ఏ దీవెనలు ఇస్తూ ఉన్నాడు? ఆహారము, పానీయమును దీవిస్తూ ఉన్నాడు. రెండవది, బ్లెస్సింగ్ ఇస్తూ ఉన్నాడు. మూడవది, నీ మధ్య రోగము లేకుండా తొలగిస్తాను అని చెప్తూ ఉన్నాడు. మూడవది ఎమాంగ్, అలాగే డిసీజ్ అవే ఫ్రమ్ ఎమాంగ్ యూ అని రోగమును తీసివేస్తాను అన్నట్లుగా వాక్యము సెలవిస్తూ ఉన్నాడు. 3 వచనములు మనము 3 అంశములు మనము ధ్యానం క్లుప్తంగా చేసుకుందామండి. ఇక్కడ మొట్టమొదటిది, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను అనే వాక్యము మనం చూసుకున్నట్లయితే, అయితే ఇలా ఎందుకు చెప్పి ఉన్నాడు? దేవుడిని మాత్రమే సేవింపవలెను, ఆరాధించవలను, అలాగే కృప చూపవలసిన వారమే ఉన్నామని ఎందుకు ఈ వాక్యము సెలవిస్తూ ఉన్నాడు? ఇతరితర పనులు ఎందుకు చేయకూడదు అని ఎందుకు అంటూ ఉన్నాడు? క్లుప్తంగా తెలుసుకుందామండి. అయితే ఇక్కడ ఒక వాక్యం ఉంటుందండి. మలాకి 3వ అధ్యాయము 17లో ఉంటుందండి. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. చూసారా, ఇక్కడ నియమింప దినము రాగా ఒక దినము వస్తూ ఉంది. ఎవరికైనా ఒక రోజు వస్తుందని మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి. అలాగా మనకి ఒక నియమింప దినము, రాకడ దినము వచ్చినట్లయితే అప్పుడు వారు నా వారై స్వకీయ సంపాద్యులై ఉండురు. స్వకీయం అంటే సంపాదించుకున్న వారై ఉంటారు. ఇప్పుడు ఒక తండ్రికి కుమారుడు ఉన్నాడు, కుమార్తెలు ఉన్నారు. 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. వారు నీ తండ్రి ఏమి ఆశపడుతూ ఉంటాడు? వారి దగ్గర నుంచి మరలా ఫలింపులోకి వచ్చి మరలా ఆయన దగ్గర నుంచి సమస్యమును కృతజ్ఞత కలిగి ఉండేటట్లు ఆశపడుతూ ఉన్నాడు. తండ్రిని ప్రేమించాలని ఆశపడుతూ ఉంటాడు. కుమారుడు దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఈ లోకంలో సర్వసాధారణముగా ప్రేమించాలి అని, నన్ను ఆరాధించాలి, అలాగే కొనియాడాలి అన్నట్లుగా మనము భావిస్తూ ఉంటాము. అయితే ఇక్కడ ఆ తండ్రి అంతేగాని పక్క వారి దగ్గర ఆయనకి ఘనత మహిమ కలగాలని ఏ తండ్రి కూడా అనుకోడు. వీరు ఫలింపులోకి వచ్చినాక పక్కవారి కోసము, అయితే వారి తండ్రి కోసము కొనియాడాలని అనుకోడు. అలాగే ఎందుకు అనుకోడు? వీరు నా కుమారుడు, కుమార్తెలు కాబట్టి నా సొంతము అని చెప్పేసి నా సంపాదన అన్నట్టుగా ఆయన ఆశపడుతూ ఉంటాడు. ఇది సహజముగా జరిగేది. అలాగే దేవుడు కూడా ఈ రోజున ఆయన మనల్ని స్వకీయ సంపాద్యమై ఉన్నాము కాబట్టి నన్ను ప్రేమించాలి, నన్ను సేవించాలి, ఆరాధించాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇతరితర పనులు చేయడానికి ఇష్టము పడటము లేదు మన ప్రభు. అలాగే తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరించును. ఆ తండ్రి తన్ను సేవించు కుమారుని, అలాగే కుమారుడు తండ్రిని ప్రేమించేటప్పుడు ఎలా అయితే తప్పు చేస్తే ఎలా అయితే శిక్షించకుండా ఎలా అయితే కనికరిస్తూ ఉంటాడో, అలాగే మనము చేస్తున్న తప్పులను బట్టి దేవుడు కూడా మనల్ని కనికరిస్తాను అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు దేవుణ్ణి సేవించు వారెవరో, సేవించకుండా ఉన్నవారెవరో తెలుస్తూ ఉన్నది. అనగా
మన దేవుని కుమారులు కుమార్తెలు ఎవరో కుమారులు కానటువంటి వారు ఎవరో తెలుస్తుంది. అనగా దేని బట్టి తెలుస్తుంది? శిక్షించినాడు అనుకోండి, అయితే శిక్షకు పాత్రమయ్యి పతనమవుతూ ఉన్నారనుకోండి, వారు దేవుని కుమారులు కాదు, కుమార్తెలు కాదు అని తెలుస్తూ ఉంది. ఎవరైతే బాధ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు దేవుని కనికరించి అప్పుడు ఆయన కృప మన మీద ఉన్నట్లయితే ఆ సమస్య నుంచి గట్టెక్కించిన వారమై ఉంటాం. అప్పుడు మనకేం కలుగుతుంది? సంతోషము కలుగుతుంది. సంతోషము కలిగితే వీరందరూ ఎవరవుతారు? దేవుని కుమారులుగా గుర్తింపు వస్తుంది. వీరు దేవుని కుమారులు తెలిసిపోతుంది అంటండి. ఎవరు దేవుని కుమారులు కుమార్తెలు కాదో దీన్ని బట్టే తెలిసిపోతుంది అంటండి. దేని బట్టి? కుమారులు అయితే కుమార్తెలు అయితే ఎలా అయితే శిక్షకి గద్దించి మరలా కనికరించి చేర్చుకుంటాడో, అలాగైతే చేర్చుకోలేను వారి పరిస్థితి ఏ విధముగా ఉంటుందో పతనమైపోయే స్థితి ఉంది. కాబట్టి వారు దేవుని కుమారులు కాదని తెలుసుకోవాలి. ఈ రోజున మనము దేవుని కుమార్తెలై ఉండులాగున ఆయన మాత్రమే సేవించి స్వకీయ సంపాద్యమై మనము ఆయనకి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అలాగే ఇంకా కొన్ని వచనాలు చూసుకున్నట్లయితే నిర్గమా 9:13 ఉంటుందండి. అయితే ఇశ్రాయేలీలు అందరూ కూడా పరదేశములో ఉన్నారు, అలాగే ఫరో రాజు దగ్గర బంధించబడి ఉన్నారు, అలాగే ఐగుప్తులో ఉన్నారు. అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడు? మోషే గారితో ఆ ఫరో రాజు దగ్గరికి వెళ్ళి ఏమంటమన్నాడండి? నా జనులు అలాగే నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము, అనగా విడుదల చెయ్యి, నా ప్రజలని విడుదల చెయ్యి. ఎందుకు విడుదల చేయమంటూ ఉన్నాడు? బంధించబడి ఉన్నారు. బంధించబడి ఉన్నప్పుడు విడుదల చెయ్యి అని ఎందుకన్నాడండి? ఎందుకంటూ ఉన్నాడు? నా జనులు నన్ను సేవించడానికి, అనగా ఆరాధించడానికి. గుర్తు సులువు కదా, అంతే కదా సేవించడము అనుకుంటూ ఉంటాం. కానీ ఎన్ని ఆటంకాలు పరుస్తూ ఉంటారో చూడండి. అలాగే బంధుమిత్రుల దగ్గర నుంచి, యజమానుల దగ్గర నుంచి, చుట్టాల దగ్గర నుంచి మనం అందరము ప్రత్యేకించబడిన వారము, స్వకీయ సంపాద్యము కలిగి మనము ఎన్నుకోబడిన వారము కాబట్టి మనకి అంతే కదా అనుకుంటూ ఉంటాము. అలాగే లోకములో ఎన్నో అవమానాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఎదిరించి దేవుణ్ణి మనము సేవించడానికి నిర్ణయించుకున్నాం. అలాగే ఎన్నో ప్రశ్నలు వేస్తారు, ఇలాగ కాదు అలాగా శోధనలు, ఇవన్నీ కూడా తట్టుకొని మనం అందరము కూడా దేవుణ్ణి సేవింపవలసిన వారమై ఉన్నాం. అయితే ఇక్కడ చూడండి, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము అని చెప్పేసి ఈ ఫరో గారితో చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీల్ని పోనిమ్ము, నన్ను సేవించడానికి, అనగా స్వతంత్రముగా దేవుణ్ణి ఆరాధించడానికి వారికి స్వేచ్ఛ హక్కులు కావాలని చెప్పేసి ఆయన్ని కోరుకుంటూ ఉన్నాడు అనమాట అండి. చూడండి, అటువంటి స్వేచ్ఛ మనము కలిగి ఉండాలని, అలాగే ఎన్ని అవరోధములు వచ్చినా అలాగే దేవుణ్ణి సేవించాలని దేవుని పేరట ఆశపడుతూ ఉన్నాను. అయితే సైతాను దయ్యము ఏమంటూ ఉందంటే ఒకానొక సందర్భంలో దేవుణ్ణి శోధిస్తూ ఉన్నది. ఏమని అంటుందండి? మత్తయి 4:8 అపవాది మిక్కిల ఎత్తైన ఒక కొండ మీదకి ప్రభువుని తీసుకుపోయి ఏమంటుంది? నీవు నాకు సాగిలపడి నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ, లోకముని మహిమని అంతటినీ నీకు ఇస్తాను అంటుంది. చూసారా, దేవుడేమో నన్ను సేవించమని అంటూ ఉంటే అపవాది దయ్యము వచ్చి ఏమంటుందండి? నాకు నమస్కారము చేసి పూజించమని అంటూ ఉంది. చూసారా, ఇది ఆ విధముగా మరలా ఈ విధముగా చెప్పడమే కాకుండా ఆశ చూపిస్తుంది, లోకాశను చూపిస్తుంది. ఇవన్నిటిని నీకు అనుగ్రహిస్తాను అని చెప్తూ ఉంది. ఇవ్వడమే కాకుండా, అనగా
దేవుని నుంచి ఏ విధముగా దూరము చేయాలో అపవాదికి తెలుసు. ఆదిమ సంఘములో మొట్టమొదటగా పండు విషయంలో తినొద్దన్న పండుని తినిపించింది తన యొక్క యుక్తి ద్వారా. యుక్తి అనగా తెలివి. ఎంతో చిత్తుల మారిగా చాలా తెలివిగా మోసము చేయగలదు. అప్పుడు మరణం సంభవించేటట్లు చేసినది. ఈ రోజున ఆ కడపటి ఆదామనే క్రీస్తుని తన కుయుక్తులతో పడద్రోయాలని ఏ విధముగా అంటుంది, ఈ లోకాశలన్నీ కూడా మహిమ ఇవన్నీ నీకు ఇస్తాను, నాకు సాష్టాంగ నమస్కారము చేసి పూజించమని వేడుకుంటుంది. చూడండి, అంతే కదా అని అనుకున్నాడా ప్రభు? అనుకోలేదు. అలాగే నమస్కారము చేసినట్లయితే అక్కడ కుయుక్తి ప్లాన్ ఏమిటంటే దానికి నమస్కారము పూజించినట్లయితే దేవునికి దూరం అవుతూ ఉన్నట్లుగా లెక్క వస్తుంది. అనగా అపవాది స్వాస్యము మనం అయిపోతాము. అప్పుడు ఏమవుతుంది? దేవుని స్వాస్యముగా మనము కుమార్తెలుగా ఉండము. దాన్ని బట్టి మనకి శోధన వస్తుందని కుయుక్తితో దానికి నమస్కారము సాగిలపడి పూజించమని చెప్తూ ఉంది. అపవాది కుయుక్తులకి దేవుడు గమనించి, సాతానా పొమ్ము, నీ దేవుణ్ణి మాత్రమే మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను అని వాక్యము ద్వారా గద్దించి పారదోలినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున మనం అందరము కూడా అలాగే అంటే మనము ప్రత్యేకించబడి మన మహిమ, మన ఘనత, మనము ఆయనకి తండ్రిమై ఉన్నాడు, మనము కుమార్తెలై ఉన్నాము. కాబట్టి మనము ప్రత్యేకించబడిన వారమై, ఎంచబడిన వారమై ఉన్నాము. రెండవ మాట చూడండి. రెండవది ఈ విధముగా సేవించినట్లయితే రెండవది బ్లెస్సింగ్స్, దీవెన ఇస్తూ ఉన్నాడు. ఆహారమును నీ పానములను దీవించును అని బ్లెస్సింగ్ ఇస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మలాకి 3:10 చెప్పినట్లుగా నా మందిరములో ఆహారము ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరము నిధిలోనికి తీసుకురండి అని చెప్తూ ఉన్నాడు. మందిరపు నిధిలోకి తీసుకురండి. ఆహారపు కొరత లేకుండా మీ దాంట్లోంచి 10వ భాగము తీసుకురండి అని చెప్తూ ఉన్నాడు. 10వ భాగము తీసుకొచ్చి తర్వాత ఏం చేయమంటూ ఉన్నాడు అనగా, దీన్ని చేసి మీరు నన్ను శోధించండి అని ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు. ఈరోజు మనందరికీ ఒక ఛాలెంజ్ ఇస్తూ ఉన్నాడు. అప్పుడు శోధించు, ఫస్ట్ గుండా నువ్వు ఈ పని చెయ్యి, తర్వాత నన్ను క్వశ్చన్ చెయ్యి, నన్ను ప్రశ్నించు, శోధించంటూ ఉన్నాడు. ఏమని శోధించమని అడుగుతూ ఉన్నాడు. ఏమని శోధించాలంట మళ్ళా ఆయనే చెప్తూ ఉన్నాడు. చూడండి, నేను ఏమని శోధించాలండి? నేను 10వ భాగము ఇచ్చాను, నేను ఆశీర్వదించలేదు ఏమిటి ప్రభువా అని అడగమంటూ ఉన్నాడు. నన్ను దీవించలేదు ఏమిటి ప్రభువా, నన్ను ఈరోజు చెయ్యమన్నట్టు చేశాను కదా అని శోధించమంటూ ఉన్నాడు. ఇలా చేసినట్లయితే మనకి దీవెన ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదను. ఈ విధముగా కుమ్మరిస్తానని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలాగే బ్లెస్సింగ్, దీవెనలు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ రోజున ఆకాశపు తట్టు చూసి రొట్టె అలాగే దేవుడు విరిచినట్లు చూస్తూ ఉన్నాము. అలాగే చేపలు కూడా విస్తారముగా 5 రొట్టెలు 2 చేపలు విస్తారముగా ప్రార్థన చేసి పంచి పెడితే చాలనంతగా అంత విస్తారముగా అందరికి సరిపోగా ఇంకా 5 గంపలు మిగిలినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఈ రోజున దేవుణ్ణి సేవించడం ద్వారా మూడవది ఏంటండి? మన మధ్య నుండి రోగము తొలగించెదను. మన మధ్య నుండి రోగము తొలగించెదను. మన మధ్యన ఏముందండి? ఈ రోజున రోగము ఉంది, శోధన ఉంది, శ్రమ ఉంది, వేదన ఉంది, దుఃఖము ఉంది. మన మధ్యన ఏమి నివసిస్తూ ఉన్నవి? ఇవి నివాసం చేస్తూ ఉన్నవి. మన మధ్య మనలో నివాసము చేస్తూ ఉన్నవి.
మన మధ్యన ఏముండాలండి? ఇవన్నీ ఉండాలా? ఇవన్నీ ఉంటే మంచిదా? కుదురుదనము ఉంటుందా? ఇవన్నీ ఉంటే అస్సలు ఉండదు. ఈ రోజున తొలగిస్తాను అని మూడవది వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అలాగే ఏ విధముగా తొలగిస్తాను? మరలా దూరముగా మాయమంత్రాలు చేసి మనకి కంటికి కనిపించకుండా, చెవికి వినిపించకుండా నీకు ఆ మ్యాజిక్ షోలు చేసి నీకు తొలగిస్తాను అని చెప్పటము లేదు. నీ మధ్యన నీ కళ్ళ ముందు నువ్వు చూసే విధముగా తొలగిస్తాను అంటూ ఉన్నా. దేవుని స్తోత్రం. ఈ వచనము యెషయా 35:4 చూడండి. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. ఆయన వచ్చి తానే, ప్రవచనం అండి ఇది, ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గుడ్డివారు కన్నులు, చెవిటివారు చెవులు, కుంటివారు దుబ్బువలే గంతులు, మోగవాని నాలుక పాడును. చూసారా? ఈ ప్రవచనము ఆయనే వచ్చి తానే రక్షించిన ఈ ప్రవచనం మన ప్రభువు ద్వారా నెరవేరినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రభు వచ్చి, ఆయనే వచ్చి, దేవుడే వచ్చి ఏం చేశారు? గుడ్డివారి కన్నులు, అలాగే చెవిటి వారి చెవులు, కుంటివాడు దుప్పువలే గంతులు, మోగవాడి నాలుక పాడేటట్లుగా చేసి ఉన్నారు. ఆయనేమి మన దేవుడు వచ్చి చాటుకుండా, ఎవరికి తెలియకుండా, అలాగే మన కళ్ళ ముందు మన ఎదుటకుండా చేసినట్లుగా అద్భుత ఆశ్చర్య కార్యములు మన దేవుడు చూసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చూడండి, మన మధ్యనే మన రోగములు తరమడానికి ఈరోజు దేవుడు నిర్ణయించుకున్నాడు. అయితే ఇక్కడ మనము ఇక్కడ మన మధ్యన దేవుడు ప్రభు అనేక మంది స్వస్థపరుస్తూ ఉన్నప్పుడు, అయితే అనేకమైనవి జరుగుతూ ఉన్నప్పుడు ఆయన మన మధ్య ఉండకుండా, దేవుడు మన మధ్య ఉండకుండా మనము ఏం చేస్తున్నామంటే వెళ్ళగొడుతూ ఉన్నామంటే. ఎందుకనక ప్రభు ఇక్కడ జనసమూహము అనేక మంది చుట్టుకుటం వచ్చినప్పుడు గుడ్డివారిని కానీ మూగవారిని కానీ బాగు చేస్తూ ఉన్నప్పుడు అంటండి, కొంతమంది పరిసయ్యులు, జ్ఞానులు అయితే చూసేవారు, వారు స్పష్టంగా చూసేవారు, వారు చెప్పడం ద్వారా చూసేవారు, మరలా దగ్గరకు వచ్చేవారు. అయితే చూసి వారు ఏమనుకునేవారంటే వారి యొక్క అవిశ్వాసము చేత దేవుణ్ణి పట్టుకోవాలని చూసేవారు, బంధించాలని చూసేవారు. అనగా చూడండి, అక్కడ కళ్ళెదుట చెవులారా విని, కనులారా చూచి, అయినప్పటికీ వారికి విశ్వాసము లేక వారిని పట్టుకోవాలని, బంధించాలని, బాధ పెట్టాలని చూసేవారు. అలా చూసినప్పుడు దేవుడు ఏం చేసేవాడంట? వారి మధ్య నుంచి వెళ్ళిపోయేవారు. వారి మధ్య ఉండేవారు కాదు. ఎందుకనగా వారి యొక్క అవిశ్వాసము బట్టి, బాధ పెట్టడము బట్టి ఆయన వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఒక మధ్య ఉన్నాడండి, మనం బాధ పెడుతూ ఉంటాము, వాడు మన మధ్య ఉంటాడా? వెళ్ళిపోతాడు, పారిపోతాడు. అలాగే దేవుడిని కూడా అవిశ్వాసము చేత బాధ పెట్టిన, అపనమ్మకం, అలాగే మనము దుష్టక్రియల చేత బాధ పెట్టిన మన మధ్య ఉంటాడా? మన మధ్య ఉండడు, వెళ్ళిపోతాడు. ఆ రోజు ప్రభు ఎలా అయితే వెళ్ళిపోయారో వారి యొక్క బాధ పెట్టడము, అనేక సమాజ మందిరము దగ్గర నుంచి వారు బంధించాలని చూస్తూ ఉన్నప్పుడు, ఇవన్నీ దుష్కార్యములు చూసి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఎలా వెళ్ళిపోయాడో అలాగే మన మధ్యన ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దేవుడు ఉన్నట్లయితే ఆ రోగముని మన దగ్గర నుంచి తోలివేస్తాడు. ఈ రోజున మన మధ్య ఉండాలంటే ఇంకొక మంచి వాక్యము మనందరికీ తెలిసిన వాక్యమే, మత్తయి 18:19 ఉంటుందండి. దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, మీలో మనము ఒక సమస్య వచ్చింది, ఒక రోగం అనుకోండి, ఏదైనా సరే ఒక సమస్య వచ్చింది, దాన్ని ఏమంటూ ఉన్నాడంటే ఒక అంశము, ఆ అంశము నెరవేరాలంటే దేవుడు ఒక సూత్రము చెప్పి ఉన్నాడు మనకి. ఏం చెప్పి ఉన్నాడంటే, మీలో ఇద్దరు తాము వేడుకొనిన దేనిని గూర్చైనను ఏ అంశమైనా పెట్టుకొని అలాగే భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకును. అనగా చూడండి, ఇంకొంచెం కిందకు చూసినట్లు, ఇద్దరు ముగ్గురు నా నామంలో ఎక్కడ కూడేందరో అక్కడ నేను వారి మధ్యన ఉందును. చూసారా? దేవుడు ఈ రోజున వాగ్దానం ఇస్తూ ఉన్నాడు.
మన మధ్యన ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏ విధముగా ఉంటాడు? భార్యాభర్తలైనా సరే, ఇది కుటుంబ ప్రార్థనకి చక్కటి అవకాశమై ఉన్నది. సహోదరులైనా స్నేహితులైనా ఎవరైనా పర్వాలేదు, ఒక అంశము పెట్టుకొని ఇద్దరిని లేక ముగ్గురిని అంతకన్నా ఎక్కువ మంది కూడుకోమంటూ ఉన్నాడు. కూడుకొని ఉన్నట్లయితే అంశము పెట్టి ప్రార్థన చేసినట్లయితే వారి మధ్యన దేవుడు నివసిస్తాడు. అందులో మధ్యలో ఉండి ఆయన ప్రార్థన అంగీకరించి నెరవేర్పు దయచేస్తాడని అయితే వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే మనము ఆయనకి మధ్యలో ఉండడానికి అవకాశము మనము ఇవ్వాలి. ఇవ్వలేనట్లయితే, మనము అపవిత్రత ఉంచుకున్నట్లయితే ఆయనకి నివాసము మనము ఉంచలేము. చూడండి, మనకి అందరికీ తెలుసు, ఆకాను మనందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పాను కదండి. అయితే యెహోషువ యెరికో పట్టణం పెద్ద సామ్రాజ్యము యుద్ధంలో నెగ్గినప్పుడు అయితే ఏం చేశారండి? వస్తూ ఆకాను ఏం చేశాడు? అపవిత్రమైనవి తెచ్చుకొని భూమిలో దాచుకున్నాడు. అవి చక్కటి సన్నపు నారతో చేసిన బంగారపు వస్త్రం అన్నమాట, నిలువు వస్త్రం. అది చూడండి చక్కగా ఎంత విలువైనదో చూడండి. ఆ నేత అదంతా కూడా చక్కగా అవన్నీ కూడా కళ్ళు పుట్టినాయి. ఆశపడ్డాడు. దేవుడేమో అక్కడి నుంచి తెచ్చుకోవద్దు, అపవిత్రమైనవి తెచ్చుకోవద్దని చెప్పాడు. ఈయన ఏం చేశాడు? ఆ సైన్యంలో ఒకడు, అందరూ 10,000 ఒకలా ఉంటాయండి, అలాగే ఆయన టెంప్ట్ అయ్యాడు. ఆ కానుకలను చూసి, ఆ వస్తువులను చూసి టెంప్ట్ అయ్యాడు. తెచ్చుకొని తన గుడారం దగ్గర కప్పి పెట్టుకున్నాడు. అనగా ఆ సైన్యానికి అంతటిలోని అపవిత్రము తెచ్చుకున్నాడు. అప్పటి వరకు జయాలే పొంది ఉన్నారు. చిన్న సామ్రాజ్యాన్ని నెగ్గలేకపోయారు. హాయన పట్టణం నెగ్గలేకపోతే రాజు ఇదేమిటి నెగ్గలేకపోయామని దేవుడు ప్రార్థన చేస్తే మీలో ఒకడు అపవిత్రమైనవి ఉంచుకున్నాడని చెప్పాడు. చూసారా? అపవిత్రమైనవి ఉన్నప్పుడు మనలో అక్కడ జయము లేదు. ఎప్పుడైతే అపవిత్రము ఉంచుకున్నట్లయితే అక్కడ జయము లేదు. అనగా అక్కడ దేవుడు నివాసము చేయటం లేదు, నివాసము చేయడానికి అవకాశము ఇవ్వలేదు. ఎవరి వల్ల? ఒక్క నరుడు వల్ల. చూడండి, ఒక పండులో కొద్దిగా పుచ్చు ఉన్నట్లయితే ఆ పుచ్చును తొలగించి మనం ఎలాగైతే పూజిస్తామో, దేవుడు కూడా ఆ పుచ్చు వంటి ఆ కానును మరణించినప్పుడు, ఆ చెడు తొలగిపోయినప్పుడు, ఆ దోషము ఆ తదుపరి జయము పొందినట్లుగా చూస్తూ ఉన్నాము. ఈ రోజున మన మధ్యన ఉండి మనతో ఉండి కార్యము చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అలాగే చివరిగా 2 కొరింథీ 6:17 మనం చదువుకుందామండి. సరే అండి, ఇక్కడ చూడండి, మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము, నేను వారిలో నివసించి సంచరించును. ఈ రోజున మనమందరము కూడా జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము, నేను వారిలో నివసించి సంచరించును. అందువలన మనలో నివసించి సంచరిస్తూ ఉన్నాడని వాక్యము సెలవిస్తూ ఉంది. నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై ఉందురు. మనమందరము కూడా ఆయన ప్రజలై ఉందుము. ఈ ఆదివారము పూట ఈరోజు మనమందరము ఆయన స్వాస్యముగా, బిడ్డలుగా, కుమార్తెలుగా గుర్తించబడ్డాము. మనము ప్రత్యేకించబడినాము. మనము వేరు, లోకము వేరు. నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను. కావున వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకూడదు, ముంచుకోకూడదు. అప్పుడు నేను మిమ్మును చేర్చుకుందును. నేను మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందురని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే ఎందుకనగా ప్రత్యేకించబడి ఉన్నాము అనగా, మనం ప్రత్యేకించబడినాము ఎందుకనగా విశ్వాసతో లెక్క వస్తుంది. ప్రత్యేకించబడిన వారితో అవిశ్వాస లెక్క వస్తుంది. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు ఈ ఒక వచనములో, విశ్వాసకి అవిశ్వాసకి
పోలిక ఎక్కడా అని క్వశ్చన్ మార్క్ అంటూ ఉన్నాడు. ఇక్కడ అంటూ ఉంటాము నక్కకి నాగలోకమునకి అసలు సంబంధము లేదన్నట్టుగా. ఇది ఇక్కడ చూడండి, అవిశ్వాసతో విశ్వాసకి పోలిక ఎక్కడ, పోలిక అనేది లేదు. అలాగే మనమందరము కూడా అపవిత్రమైన దాన్ని ముట్టకుండా ఉంచుకోకుండా మన మధ్యన ముందులాగన ప్రభు అలాగే మనతో నివాసము చేయలాగన మన దేవుని ఆలయమై ఉన్నాము, మన మధ్యన సంచరించుచు అలాగే మనకున్న రోగము బాధను సమస్యను తొలగిపోవునులాగా దేవుణ్ణి మనము సేవించడం ద్వారా ఆశీర్వాదాలు ఆహారము పానీయం పొందుకుంటూ అలాగే మన మధ్యన రోగములు తొలగించే దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.